భక్తులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శ్రీ భద్రకాళి నానా సౌండ్ కొద్దిగా నీటిగా పెట్టు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుపుకోవడానికి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడానికి మనం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాము. అత్యంత వైభవోపేతంగా మనం ఇప్పుడు స్వశాస్త్రీయంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుందాము. అందరూ కూడా కళ్యాణం అయిపోయేంత వరకు కూడా ఎవరు కూడా పక్క వాళ్ళతో మాట్లాడకుండా కేవలం మనసులో నమో వీరభద్రాయ నమో వీరభద్రాయ నమో వీరభద్రాయ అని నామస్మరణ చేస్తూ ఉండాలి. ఎలాంటి విషయాలు మాట్లాడుకోవద్దు. జై భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి చేతులు అంత పైకెత్తి చెప్పాలి. భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి. ఓం మమాగ్నే వర్చో విహవేశ్వస్తు వయం వేంధానాస్తనువంబుషేమా మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మయ్యాశీరస్తు మయి దేవహూతిః మహ్యం యజంతు మమ యాని హవ్యాదూతిః సత్యా మనసో మే అస్తు. కృణోత విశ్వే దేవాస ఇహ వీరయత్రౌ అగ్నిర్మన్యుం ప్రతినుదన్ పురస్తాదగ్ధో గోపాః పరిపాకురుహూతః పురుక్షు సపత్నాపతే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహే తాన్. వాంఛమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యః. హవంబరి వాదం పరిక్షపౌ హూతం పరిహూతకో శకునేర్యదశాకునౌ అగ్నిరస్త్వారాత్తరశురస్తు ప్రాంగుఖో వా ఉదంగుఖ ప్రాణానాయమ్యా బ్రహ్మా ఋషిః పరమాత్మా దేవతా గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం పరమేశ్వర ప్రీత్యర్థమిత్యుక్త్వా వాగీశాద్యా సుమనసః సర్వార్థ
దేవతాస్థానాముపక్రమే నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యామశివాపహాభ్యామశేష కళ్యాణ విశేషితాభ్యాం భవాభ్యాం స్తుతితంభవాభ్యామణీశ్వరాభ్యాం జగదీశ్వరాభ్యాం నమః శివాయ సాంబాయ సగనాయ సూనవే పురుషేషాయ సర్గస్థిత్యంత హేతవే హేతవే సర్వసిద్ధీనాం కల్మషక్షయ హేతవే నమస్తుంగశిరశ్చుంబి చంద్రచామరచారవే జగద్వయ చిత్రజననాచాగరో కపతత్వయం చతుర్భిర్నిహితపరసు కక్కేషు చూలాసి దక్షే భీమో భీమా హిమాలా ధరిత భుజకటే కర్ణమూర్ధనాయతాంగః శస్త్రయక్షణో సావవతుర్గజనాన్ సర్వదా ఘోరరుద్రః శ్వేతాదిలకులీశాంతాన్ యోగాచార్య పరంపరాన్ వృషరాడమరావతారతమహిత శ్రీ వృషభేశ్వరం భజే గౌతమ ప్రముఖేభ్యోపి నమో నమో మహద్భ్యః నమస్తయ షష్ఠి మహాగణేభ్యస్త్రయోదశేభ్యోపి చ షోడశేభ్యః ఈశ్వరేభ్యో గణనాథకే ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థ పరమశివ గోత్రస్య వీరభద్రస్వామి నామధేయస్య శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థ పరమశివ గోత్రస్య వీరభద్రస్వామి నామధేయస్య భక్త నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య లోకకల్యాణార్థం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవతా ప్రీత్యర్థం భద్రకాళీ బాణి గ్రహణాఖ్యం కర్మ కరిష్యే ఆదో నిర్విఘ్నేన వరసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అరసంగంధ పుష్పాక్షతైరలంకృత్య అరసంగంధ పుష్పాక్షతైరలంకృత్య కలశేషుధావతి పవిత్రే పరిశిష్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగు సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణాయాపః పశవాపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి తో శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షయకారకాః సర్వతీర్థానావాహ్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య అంబికాహృదయాంబోజా వికాసోదయకారిణి గణపతి బింబే పుష్పమేకం నిధాయ పునః ప్రాణ విహరాధేహి భగవస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయాన స్వస్తి అముష్య విఘ్నేశ్వర ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తో అస్మి భవంతో మహాంతోను గృహంతో అస్య శ్రీ విఘ్నేశ్వర పూజా మహామంత్రస్య జగతే ఛందః కంబీజౌ ఆభ్యామేతి కీలకౌ రామంగుష్టాంతరౌ గణేశ భగవానికి విగ్రహోతులు గట్టిగా చెప్పాలి. మనం చెప్పే గర్భగులో ఉన్న స్వామి కృష్ణించాలి. గొంతులు పెట్టండి. గణేశ భగవానికి లంబోదరస్య విగతో విఘ్నరాజో
షోడశైతాని నామాని ఎప్పటికే సురయాదతి వివాహే ప్రవేశే నిర్గమే తథా సర్వకార్యేషు విఘ్నస్తస్య ధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ప్రచోదయాత్ మహాగణాధిపతయే నమః తవ పాదారవిందయోః వేదోక్త దివ్య స్వర్ణ మంత్రతో గణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహామి సహస్రపరమా దేవి శతమూలా శతాంకురా మహాగణాధిపతయే నమః యజ్ఞేన యజ్ఞమయ జంతదేవా ते अनागम महिमानस्य जन्ते यत्र पूर्वे साध्यास्तन्ते देवाः यथा स्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च ॐ पश्चात् मन्त्रसंहितया प्राणायामं सम्पाद्य ॐ तपः ॐ दक्षिणं भर्गो देवस्य धीमहि धियो प्रचोदयात् ॐ आपो ज्योति కాబట్టి ఎంత భజంత్రీలు నేను చెప్పినప్పుడు కొన్నాడు చేయాలి. మరి ఆయన దారంతో కట్టిన కంకర దానం చేస్తాడా లేదు. ఆయనకి ఏముంటాయా అంటే నాగుపాములే ఆయన కంకరాలు. పరమేశ్వరుడికి ఎట్లా ఉంటాయి? ఆ వీరభద్రుడికి భుజాలకి నాగుపాములే ఉంటాయి, శిరస్సులో నాగుపామే ఉంటుంది. ఆయనకి ఎక్కడ చూసినా నాగుపాములే ఉంటాయి. కాబట్టి ఆమెకి ఇప్పుడు చూపిస్తుంటారు మనకు బ్రాహ్మణోత్తములు సాక్షాత్తు కంకరాలే మనకు సర్పాలుగా మనందరం కూడా భావించి స్వామివారు మామూలు కట్టుకోరు, సర్పాలు మాత్రమే ఆయన ధరిస్తారు. ఆ కంకరాలు మీకు చూపిస్తుంటారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అవి స్వామికి ధరిస్తూ ఉంటారు. భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి గట్టిమేలం గట్టిమేలం. मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। रक्षाबन्धन मुहूर्तः शुभवाङ्गत्वेन नूतन देवताय नमो नमः। पूजां समर्पयामि धूपमाघ्रापयामि। కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి విశేషమైనటువంటి యజ్ఞోపవీతం అంటే జంధ్యం అంటారు. అటువంటి జంధ్యాన్ని అర్చక స్వాములు స్వామివారికి అలంకరణ చేస్తున్నారు. అందరూ కూడా గట్టిగా ఒకసారి భగవన్నామస్మరణ చేద్దాము. వీరభద్రేశ్వర భగవానికి
ముహూర్త శుభముహూర్తస్తు భవంతో మహాద్వారగణంతో యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభముహూర్తో. కళ్యాణ మహోత్సవంలో చాలా విశేషమైనటువంటి, మామూలుగా మనందరికీ తెలుసు, వివాహంలో అంటే పెండిలో పంతులు గారు ముందుగా అబ్బాయికి కంకణం కడతాడు. తరువాత జంధ్యం సంస్కారం ఉన్న వాళ్ళైతే అంటే యజ్ఞోపవీతం వేసుకునే సంస్కారం ఉన్న వాళ్ళైతే యజ్ఞోపవీతం వేసుకుంటారు, లేదంటే తర్వాత కార్యక్రమం వెళ్ళిపోతారు. మరి తర్వాత ఏంటండి అంటే వివాహంలో ముఖ్యమైనటువంటి ఘట్టం, ఈ అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కుమార్తె చెప్పేటువంటి చిహ్నం ఏంటండి అంటే బాసికం కట్టుకోవడం. అందరికీ తెలిసిన విషయమేది. బాసికం కట్టుకున్నారంటే పెళ్లి కొడుకు లేదా పెళ్లి కుమారుడు అని చెప్తూ ఉంటారు. అటువంటి బాసిక ధారణ మరి ఎందుకోసం బాసికం ధరిస్తారండి అంటే శాస్త్రం చెప్పింది దృష్టి దోష నివారణార్థం. మనం ఏమనుకుంటాం, అబ్బాయిని చూడగానే అమ్మాయిని చూడగానే అబ్బాయి చాలా చక్కగా తయారయ్యాడు, అమ్మాయి చాలా చక్కగా తయారైంది అనుకుంటాం కదా. అటువంటి దృష్టి దోషమంతా కూడా పోవాలంటే స్వామికి, అదే విధంగా మనం చేసుకుంటే మనకైనా కూడా బాసికం కడతారు. అటువంటి బాసిక ధారణను ధరింపజేస్తున్నారు అర్చక స్వాములు. అందరూ కూడా నమస్కారం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. వీరభద్రేశ్వర భగవాన్ కి జై. ఓం శుభికేశిరారోహ శోభయంతే ముఖం మమ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం అత్యంత సప్తమార్జంగికాను అభిపండే అభిమంత్రయ. ఏమనండి అంటే కన్యా వరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవాహ కులమిచ్చంతి మృష్టాన్నమితరేత అని శాస్త్రం చెప్పింది. అంటే అమ్మాయి ఏం కోరుకుంటుందట అబ్బాయిలో అంటే కన్యా వరయతే రూపం, అమ్మాయి అబ్బాయి యొక్క రూపాన్ని కోరుకుంటుందట. అంటే అబ్బాయి నాకంటే అందగాడా, నాకంటే బాగున్నాడా, నాకంటే పొడుగా పొట్టా, ఇవన్నీ కోరుకుంటారట. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు అది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే వార్షిక ఆదాయం ఎంత ఉంది, 10 లక్షలకి సంవత్సరానికి సుమారుగా 10 లక్షలు సంపాదిస్తున్నాడా లేదా అంతకు మించి సంపాదిస్తున్నాడా, సాఫ్ట్వేరా హార్డ్వేరా, ఇట్లాంటి పనులని కూడా అమ్మాయిలు కోరుకుంటున్నారట. అట్లాగే కన్యా వరయతే రూపం మాతా విత్తం, అమ్మాయి యొక్క తల్లి అబ్బాయి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తుందట. ఈ అబ్బాయి మా అమ్మాయిని బాగా చూసుకుంటాడో లేదో అని సందేహం మొదటి నుంచి కూడా ఆయనకి పరమశివ శర్మనో నత్రే పౌత్రీ పుత్రీ శ్రీ భద్రకాళీన ఇందాక బ్రాహ్మణోత్తములు చెప్పినట్టుగా స్వామి యొక్క గోత్రం ఏంటండి అంటే మనందరికీ ఏ రకంగా గోత్రం ఉందో స్వామి కూడా గోత్రం ఉంది. స్వామివారి యొక్క గోత్రం పరమశివస గోత్రం అంట. పరమశివస గోత్రం వీరభద్ర స్వామి వారిది, అమ్మవారిది కాశ్యపస గోత్రం. మరి
స్వామివారి యొక్క ముత్తాత గారెవరు, తాతగారెవరు, తండ్రి గారెవరు, ఆయనెవరు? సదాశివ శర్మణ పౌత్ర సదాశివ శర్మనో నత్రే. సదాశివ శర్మ అనేటువంటి ఆయనకు మనవడట. మహానటేశ్వర శర్మణ పౌత్రాయ. నటేశ్వర శర్మ అనేటువంటి ఆయనకు మనవడట. శివశర్మణ పుత్రాయ. సదాశివ అందరం కూడా ఒకసారి నమస్కారం చేసుకుందాం. వీరభద్రేశ్వర భగవానికి ఓం త్రయ్యై విద్యాయ ద్వాభ్యా మంత్రాభ్యాం అభిమంత్ర్య త్రయ్యై విద్యాయ యశోధి యశోధి బ్రహ్మణో దీప్తిరతి ప్రియం